హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చేయబోతున్న కూర చికెన్ గోంగూర. వాటిలో కావాల్సినవి చికెను, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఉడకబెట్టుకున్న గోంగూర. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. బాగా కొంచెం వేగిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేయించుకొని మనం బాగా శుభ్రం చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. వేస్తూ కలుపుకోవాలి. చికెన్ వాటర్ అంతా ఇంకే వరకు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుతూ ఒక అర స్పూను పసుపు వేస్తూ మళ్ళీ కలుపుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుతూ మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి సగం బౌల్ అయిన తర్వాత టమాటా వేసుకోవాలి. మళ్ళీ 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత 3 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం ఎక్కువగానే వేసుకోవాలి. గోంగూర వేసుకుంటున్నాం కాబట్టి 3 స్పూన్ల వరకు వేయాలి. మళ్ళీ కలుపుతూ ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి. బాగా ఉడికిన వరకు ఒక 10 నిమిషాలు మళ్ళీ కలుపుతూ మూత పెట్టుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ తీసి కలుపుతూ దగ్గరికి అయ్యే వరకు కలుపుకొని ఉడికించిన గోంగూర వేసుకోవాలి. వేసిన తర్వాత చికెను అది మొత్తం కలిపే వరకు కలుపుతూ ఉండాలి. అడుగు పెట్టకుండా కలుపుతూ ఉండాలి. మొత్తం అంతా కలిపేలాగా చూసుకోవాలి. దగ్గరికి అయ్యేలాగా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దగ్గరికి అయ్యింది. ఇప్పుడు చికెన్ గోంగూర రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.